నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు, జర్నలిస్టులకు, అలాగే పెన్షనర్ హోల్డర్స్కు, ప్రైవేట్ పాఠశాలలు, విద్యా వ్యవస్థ అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేట్ పరంగా అనేక వర్గాలలో ఇవన్నీ న్యాయవాదులు, డాక్టర్లు 600-700 దాకా చేయడం జరిగింది. వాళ్ళ పాఠశాల స్ట్రెంత్ను బట్టి, ముఖ్యంగా ఉపాధ్యాయుల స్ట్రెంత్ను బట్టి, వాళ్ళ తల్లిదండ్రులు, ఓల్డ్ స్టూడెంట్స్, అలాగే టీచర్స్, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కొలీగ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, ఇతర వ్యాపార సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్ చేయడం, ఆఫ్లైన్ చేయడం, కొన్ని మా యొక్క ఆఫీస్ కూడా పంపడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా కరస్పాండెంట్ మిత్రులంతా కూడా చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకొని స్టాఫ్తో పరిచయం చేయించడం, స్టాఫ్తో మీటింగ్లు పెట్టించడం, ముఖ్యంగా వాళ్ళంతా కూడా నేనే ఎమ్మెల్సీ, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రతి కరస్పాండెంట్, అక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వ పరంగా సమస్యలన్నింటినీ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనే ఉండడం, ఒక 3 ఎమ్మెల్సీలు వాళ్ళకు ఉండడం, వాళ్ళ సమస్యలు సాధించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో 58% ఇలా ఉండి మనకి ఇన్ని 4 లక్షల మంది దాదాపు బోధనేతరి అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండడం, వీళ్ళందరికీ సమస్యలు అనేకం ఉంటాయి. వీళ్ళ ప్రతి కుటుంబంలో, ప్రతి వాడలో, దేశంలో ప్రతి దగ్గర సమస్య ఉంటుంది, ఆ వాతావరణం కూడా ఉంటుంది. మరి సమస్యలన్నింటినీ కూడా చట్టసభలోనే, అది శాసన మండలి, శాసనసభన, చట్టసభలోనే, లోకసభన, రాజ్యసభన, అక్కడనే వీటిపైన చర్చ జరుగుతూ ఉంటుంది. కూలంకషంగా చర్చించి దానికి విధి విధానాలు రూపకల్పన చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కేజీ నుంచి పీజీ వరకున్న, అది ఇంజనీరింగ్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, అలాగే BEd కావచ్చు, TPT SPT కావచ్చు, ఈవెన్ స్కూల్స్, కాలేజీల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది, యూనివర్సిటీలలో కూడా. మరి ఇవన్నింటినీ కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ అనేక విద్యార్థి సంఘాలు, పలు కుల సంఘాలు, పలు మేధావులు, కళాకారులు అంతా కూడా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. కానీ ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అఫీషియల్స్ దగ్గరికి, ఎవరైతే IASలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారో, అఫీషియల్స్, అలాగే పొలిటీషియన్స్ మధ్య చాలా గ్యాప్ ఉంది. వీళ్ళ మధ్య ఆ డిస్కషన్, దీన్ని తీసుకెళ్లడం అనేది కాకుండా, ముఖ్యంగా శాసన మండలిలో చాలామంది ఇప్పటికీ ఎన్నుకోబడ్డారు. అది స్థానిక సంస్థల పరంగా కావచ్చు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎంపీల పరంగా కావచ్చు, అలాగే ముఖ్యంగా పట్టభద్రుల పరంగా, గవర్నర్ పరంగా కూడా. మరి మేధావులు అనేది, ఎగువ సభ అనేది ఇంత చక్కగా ఉన్నప్పుడు వీళ్ళు కేవలం నేమ్ కింద ఎమ్మెల్సీ అని పెట్టుకోవడమే కానీ ఏ రోజు కూడా పట్టభద్రుల గురించి కానీ, ఇలా ఉద్యోగస్తుల గురించి కానీ, ఒక జాబ్ కార్డు గురించి కానీ, ముఖ్యంగా యువత పట్ల ఒక లైబ్రరీలు, ఒక బాగా చక్కగా చదువుకుంటున్నారు, లిటరసీ పెరిగింది, వీళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించే పనిలో లేరు. కేవలం నేమ్ ప్లేట్ మాత్రమే ఎమ్మెల్సీ అని పెట్టుకోవడం, వాళ్ళ సంపాదన, వాళ్ళ విషయాల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్లనే మాత్రం ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీలంతా కూడా, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్సీ గారు కూడా కావచ్చు. మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ నేను చూసా. ముఖ్యంగా సిరిసిల్ల ఏరియా వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎప్పుడో పాత బకాయిలన్నీ కూడా కోట్ల రూపాయలు, దాదాపు 10 కోట్ల వరకు పెండింగ్లో ఉండే, అవన్నీ కూడా మెల్లమెల్లగా ఇన్స్టాల్మెంట్ వైజ్ వాళ్ళకి వేసి బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బతుకమ్మ చీరలు అనేటి అవి మొత్తం అంటే రద్దు చేశారు. వాటి వల్ల కూడా అంటే కార్మికులు 20,000 మంది కార్మికులు ఈరోజు అక్కడ ఉపాధి లేకుండా తిండికి తిప్పలవుతూ ఉంది. మొన్న నేను చూసా, 2 భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 3 పిల్లలే, 3 అమ్మాయిలు, అమ్మాయి 10th, అమ్మాయి 9th, 7th చదువుతూ ఉన్నది. చూస్తూ ఉంటే చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. ఆ పిల్లంత తల్లిదండ్రులు చనిపోవడం అనేది. అంటే అట్లా నేతన్నల యొక్క పరిస్థితి అలా ఉంది. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదో ఒక ఉపాధి మాకు కనీసం ఎకంచెల్లో ఆ బతుకమ్మ చీరలు ఉండడం వల్ల సిరిసిల్ల ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము అందరం కూడా నివసిస్తూ ఉన్నాం. అటు చదువు లేక, ఇంకో గమ్మత్ ఏంటంటే, అంతకుముందు 2-3 ఏళ్ళకి అందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారట. ఈ రోజు అంతా కూడా ప్రైవేట్ పాఠశాల నుంచి ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినారట. అక్కడ కూడా చదువు ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. గతంలో ఫస్ట్ ర్యాంక్ మంచి పిల్లలు చదువుకున్న విద్యని ఈ రోజు అంటే ప్రభావం అంతా కూడా ఎక్కడ పడుతుంది అంటే పిల్లల పైన పడుతున్నది. తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులన్నీ కూడా పిల్లల చదువుల పట్ల.
అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ పిల్లోడు చాలా ఇంటెలిజెంట్, రేపు భారతదేశానికి కాబోయే రిసోర్స్ పర్సన్, మన లోపల ఏదో ఒక కళ ఉంటుంది పాపం. ఓ పిల్లోడేమే మంచి చదువు చదువుకొని ఓ పిల్లోడేమో ఇలా చదువుకోవడం వల్ల ఒక సమాంతరత అంటే ఈక్వాలిటీ అనేది, సమానత్వం అనేది రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో అది ఇలా మనం కల్పించలేకపోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా అట్లా సిరిసిల్ల ప్రాంతం, అలాగే ఇలా నేను బీసీ రిజిస్టర్స్, ఎస్సీ ఎస్టీ చాలా రిజిస్టర్స్ వెళ్తే ఆ టీచర్లంతా కూడా చెప్తా ఉన్నారు 11 monthsకే టర్మినేట్ చేసేసి మళ్ళీ జూన్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. అది వస్తుందో రాదు. జీతాలు కూడా దసరాకు సెలవులలో కట్ చేస్తున్నారట. హాలిడేస్లో సొసైటీ పరంగా ఇవ్వడం వల్ల ఆ హాలిడేస్ సాలరీస్ కూడా కట్ చేస్తూ ఉన్నారు 11 months. అందుకే గంటలు లెక్క పెడుతున్నారు, 70 గంటలు 90 గంటలు ఇట్లా. ప్లస్ సేమ్ టైం వాళ్ళ సాలరీ కూడా ట్రెజరీ కాకుండా సొసైటీ ద్వారా ఇవ్వడం వల్ల కూడా ఇప్పటికీ కూడా ఇంకా సాలరీస్ రాలేదని చెప్తా ఉన్నారు, అంటే గురుకులాలు. అట్లాగే వాళ్ళ ఉద్యోగం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఏదైనా ఇతర శాఖలకు బదిలీ అయినప్పుడు లేక ఉద్యోగం వచ్చినప్పుడు ఈ సర్వీస్ కూడా పొందలేకపోతున్నారని చెప్తా ఉన్నారు. ఇట్లా అంటే అనేక శాఖలల్లో వీళ్ళ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నారు, స్టైఫండ్ లాయర్స్ అంతా కూడా మాకు స్టైఫండ్ ఇవ్వాలి, జూనియర్స్కి ఖచ్చితంగా అవసరం ఉన్నది అనేది. ఎప్పుడన్నా ఈ న్యాయశాఖలో కానీ విద్యాశాఖలో ముఖ్యంగా టీచర్లు ఏదైనా చిన్న మందలు ఇచ్చినప్పుడు అటు న్యాయవాది కేసు ఓడిపోయినప్పుడు కొంత ఇబ్బంది పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కొడుతున్నారు అనేది కూడా వాళ్ళకు కూడా ఒక సంరక్షణ చట్టం న్యాయశాఖకి ఎట్లా కావాలనో విద్యాశాఖకు కూడా, విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా ఒక సంరక్షణ చట్టం. ఎందుకంటే మందలింపు అనేది పిల్లల్ని చదువుకోవడం పట్ల గతం ఎన్నో 40-50 ఏళ్ళ కింద మనం చూసుకున్నట్లయితే అనేక రకాలుగా ఉపాధ్యాయులు మందలించేవారు, కొట్టేవారు, తిట్టేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. దానివల్ల పిల్లల లోపల కూడా స్టాండర్డ్ దెబ్బతింటుంది. జనరల్గా డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది పోయింది, అనేది లోపించింది అనేది ఇలా అనేక అంటే అనేక అలవాట్లు, ఇలా హ్యాబిట్స్ అంతా కూడా 18 years లోపే వచ్చేస్తున్నాయని కూడా చాలామంది ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సంరక్షణ చట్టం కావాలంటున్నారు. ఒక 10 lakhs హెల్త్ కార్డు, 10 lakhs ఇన్సూరెన్స్ కావాలంటా ఉన్నారు. 10 lakhs హెల్త్ కార్డు, 10 lakhs. ఎందుకంటే ఇలా ఒక అడ్వకేట్ చనిపోతే 5 లక్షలు